అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ లో ఉన్నంత కల్లోలం మరో పార్టీలో కనిపించదంటే అతిశయోక్తి కాదు. పోట్లాడుకోవాలన్నా పరస్పరం పొగుడుకోవాలన్నా ఆ పార్టీ నేతలకే చెల్లుతోంది. ఎప్పుడు ఎవరు ఎవరిని ఏకిపారేస్తారో ఎలా రోడ్డుకెక్కుతారో కూడా తెలియదు. తెలంగాణలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తుంది. మరి ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాల్సిన క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్టు? అసలు ఉన్నట్టా లేనట్టా, ఉండి లేనట్టా? హస్తంలో చేయి దాటుతున్న పరిస్థితులు, హద్దు మీరుతున్న మాటలు, ఈత దాటుతున్న నేతలు. డిసిప్లినరీ కమిటీ చాయ్ బిస్కెట్ భేటీతోనే సరిపెడుతోందా? నోటీసులు ఇస్తున్నారు సరే, చర్యల సంగతేంటి? కాంగ్రెస్ లో అతి ప్రజాస్వామ్యం అసలుకే ఎసరు పెడుతోంది. పార్టీలో ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛను భారీగా వాడేసుకుంటున్న కొంతమంది తెలంగాణ హస్తం నేతలు హద్దు మీరి వ్యవహరిస్తుండడం అధికార పక్షానికి తలనొప్పిగా మారింది. లేటెస్ట్ గా మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం దుమారాన్ని రేపుతోంది. ఓ ఎమ్మెల్యే కాదు, కనీసం పార్టీలో ఆమె పొజిషన్ ఏంటో కూడా తెలీదు. జస్ట్ మంత్రి గారి కుమార్తె అనే డెసిగ్నేషన్ తో ఆమె ఇలాంటి కమెంట్స్ చేయడం చూస్తుంటే హస్తం పార్టీ పట్టు తప్పుతోందా, పరిస్థితి చేయి దాటిపోతోందా అన్న చర్చ తెరపైకొచ్చింది. ఈ ఇష్యూలో క్రమశిక్షణ కమిటీ సహా పీసీసీ కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది. సీఎం ని ఉద్దేశించి సుష్మిత వ్యాఖ్యలపై విచారణ జరుపుతామన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అవి నిజమే అయితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. సుష్మితా పటేల్ గారు ఏం మాట్లాడారో పూర్తి మాట్లాడే పాఠాలను తెప్పించుకొని చూసి ఒకవేళ ఈ రకంగా మీరు చెప్పినట్టుగా మాట్లాడి ఉంటే తప్పనిసరిగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఈ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కళ్ళు నెత్తుకొచ్చి దోచుకుంటున్నారని ఏ రకమైన మాటలు మాట్లాడారంటే, మీరు మాట్లాడటం ద్వారా ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా మన మీద మాట్లాడినంత పెద్ద విధంగా మాట్లాడారు. కాబట్టి చైర్మన్ సాబ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ పార్టీలో డిసిప్లినరీ కమిటీ తీరుపై మరో రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరుసపెట్టి వివాదాలు సృష్టిస్తున్న నేతల విషయంలో చేష్టలుడిగి చూడడం తప్ప కమిటీ తీసుకున్న కఠిన చర్యలేంటో చెప్పాలంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవాళ పరకాలలో సుష్మిత, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇష్యూనే కాదు, ఇటీవల బాన్సువాడలో పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి, వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి, అంతకుముందు తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల శామ్యుల్ వర్సెస్ ఓల్డ్ కాంగ్రెస్, ఇలా వరుస పెట్టి గొడవలు రేగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ ఇన్ఛార్జీలకు అస్సలు పొసగట్లేదు. అంతెందుకు, ఇదే కొండా ఫ్యామిలీపై ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అప్పట్లో కంప్లైంట్ చేశారు. మరేం చేసింది క్రమశిక్షణ కమిటీ? అప్పుడు వాళ్లను వీళ్లను గాంధీ భవన్ కి పిలవడం, చాయ్ బిస్కెట్లు తింటూ కాసేపు బాతాకాని నడిపించడం తప్ప చర్యలేవైనా తీసుకుందా? ఒకవేళ చర్యలే తీసుకుని ఉంటే మరోసారి ఈ సీన్ రిపీట్ అయ్యుండేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు ఈ గొడవలకు తోడు రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకుల తిరుగుబాటు స్వరం వినిపిస్తూనే ఉంది. మంత్రి పదవి కోసమో మరేంటో ఏదైతే ఏమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మొదలు వరుసపెట్టి రాష్ట్ర నాయకత్వాన్ని, ఢిల్లీ హైకమాండ్ని, సొంత సర్కార్ని టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి విషయంలో క్రమశిక్షణ కమిటీ ఏం చేసింది? కనీసం గాంధీ భవన్ కు పిలిపించి వివరణైనా తీసుకుందా అంటే అదీ లేదు. చూసి చూడనట్టు వదిలేస్తున్న క్రమశిక్షణ కమిటీ తీరే పార్టీలో పరిస్థితి చేయి దాటిపోవడానికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తరచూ గాంధీ భవన్ లో గడబిడలు, నియోజకవర్గాల్లో నిప్పురేగే వర్గభేదాలు దర్శనమిస్తున్నాయి. మల్లు రవి లాంటి పెద్దలు మాత్రం హద్దు దాటితే చర్యలు తప్పవని చెబుతూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, అందరూ మాట్లాడే అవకాశం ఇస్తాం. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి దాటి మాట్లాడితే వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. క్రమశిక్షణ కమిటీ దృష్టిలో చర్యలు అంటే ఏంటసలు? ఏదైనా గొడవ జరిగితే నేతల్ని పిలవడం, మాట్లాడడం, కలిసి పని చేసుకోండంటూ చెప్పడమేనా? నిజంగానే డిసిప్లినరీ కమిటీ దీనికే పరిమితమా? ఈ తీరు వల్లే అసలు పార్టీలో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్టా లేనట్టా, ఉండి లేనట్టా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తద్వారా హద్దు మీరి మాట్లాడుతున్న నేతల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దీంతో హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పార్టీ పరిస్థితిని చూసి వాపోతున్నారు. కాంగ్రెస్ లో ఇంతేలే అని సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి గొడవలతో పార్టీ జనంలో పలచనైపోతుంది కదా అని లోలోపల మదన పడిపోతున్నారు. అయితే లేటెస్ట్ ఎపిసోడ్స్ లో క్రమశిక్షణ కమిటీ కాస్త స్పీడ్ గానే రియాక్ట్ అయింది.
మంత్రి కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై వివరణ కోరుతూ 3 రోజుల్లో వివరణివ్వాలంటూ ఆదేశించింది. మరి కమిటీ ఈసారి కూడా చాయ్ బిస్కెట్ చర్చలకే పరిమితమవుతుందా లేక చర్యలేవైనా తీసుకుంటుందా అనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.